అందరికీ నమస్తే అండి. సో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గత 8 రోజుల నుంచి కూడా మనమైతే కాస్త ప్రశాంతంగా ఉన్నాం. కానీ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద తగ్గింది, వర్షపు నీరు తగ్గింది, కానీ విపరీతమైన దుర్వాసన, మొత్తం మురుగు. వాళ్ళన్నీ ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి ఇంకో 15 రోజులు టైం పడుతుంది. మళ్ళీ నష్టాన్ని భర్తీ చేసుకొని సాధారణ జీవనంలోకి అడుగు పెట్టడానికి ఒక 6 నెలల టైం పడుతుంది. ఇంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు, చాలా కష్టం. సో మనకు చేతనైనంతగా మనం సహాయం చేస్తున్నాం. నేను ఒక పిలుపునివ్వడంతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు. చాలామంది మన ఛానల్ నేను 2 రోజులు మాత్రమే చెప్పా, మీకు చేతనైనంత అందించండి, మనం వాళ్ళకి సహాయం చేద్దాము అని. సబ్స్క్రైబర్స్ చాలామంది రెస్పాండ్ అయ్యారు. 6 లక్షలకు పైగా పంపించారు. మన సాయం కూడా దాదాపుగా 6.5 లక్షలకు పైగా అందించాము. ఇప్పుడు వరకు కూడా 2 దశల్లో 6.5 లక్షలకు పైగా ఇచ్చాము. ఇంకొక దశ ఫైనల్గా ఉంది. సో దయచేసి ఇంకెవరూ పంపించొద్దు, ఇంకా ఆపేద్దాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా విపత్తు వస్తే అప్పుడు ఇద్దాము. సో ఇక మీదట ఎవరు కూడా అకౌంట్కి డబ్బులు పంపించొద్దు, అది మెయిన్. సో మనం నిన్న ఏం చేశాను అనేది ఒకసారి చెప్తా. నిన్న ఇదిగోండి, మనం ఫస్ట్ నాకు నిన్న పొద్దున్న ఒక మెసేజ్ పెట్టారు. ఎవరంటే వాళ్ళు రైల్వే స్టేషన్లో లైసెన్స్డ్ కూలీలు, రైల్వే స్టేషన్లో కూలీలు ఉంటారు కదా, సో వాళ్ళలో లైసెన్స్డ్ కూలీలు వాళ్ళు 140 మంది ఉన్నారంట. 140 కుటుంబాలు ఉన్నాయంట. ఆ 140 కుటుంబాల్లో 68 కుటుంబాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. వీళ్ళందరూ కూడా ఓల్డ్ రాజరాజేశ్వరపేట ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు. సో వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో మన ఛానల్ చూస్తుంటారు, అందరూ చూడరు. ఒకళ్ళో ఇద్దరో ఖాళీ టైంలో మన ఛానల్ చూస్తుంటారంట. ఇలా మనం సాయం చేస్తున్నామని తెలిసి నాకు ఒక ఆయన ఫోన్ చేశారు నిన్న. సో నేను పాపం రైల్వే కూలీలు కదా, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయంటో తెలుసుకొని, నేరుగా ఒకసారి తెలుసుకొని సాయం చేద్దామని వెళ్ళాను. నేను వెళ్ళి ఇదిగోండి ఆ ప్రాంతాల్లో నేనే పర్యటించాను, నేనే డైరెక్ట్గా వెళ్ళాను. మీరు ఆ వీడియోస్ అవి చూడొచ్చు. ఈరోజు అంటే వాటర్ తగ్గింది, ఈరోజే తగ్గింది వాటర్. ఇది మనం ఓల్డ్ రాజరాజేశ్వరపేటలో ఉన్నామన్నమాట. రైల్వే కూలీలు 68 మంది పేర్లు వచ్చాయి. వాళ్ళ పేర్లు, ఇల్లు అన్నీ పరిశీలిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆ ఇల్లు, ఆ ఏరియాను. ఇది ఎవరి ఇల్లు? ఒకసారి పదండి వెళ్దాం. ఇది ఓల్డ్ రాజరాజేశ్వరపేట, మా నిన్న వెళ్ళి చూసిన ఏరియా. ఇదిగోండి ఆ ఇల్లు. ఇది ఎవరి ఇల్లు అండి? పేరు కోరమారావు. మీదేనండి? ఓకే. ఎక్కడ వరకు వచ్చే ఇల్లు మొత్తం? ఇంట్లో సామాన్లన్నీ కూడా ఓకే ఓకే. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 9:30 వరకు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాను నేను. 5 గంటలకు వెళ్ళాను, ఆల్మోస్ట్ 9:30 వరకు ఈ సింగ్ నగరు, తర్వాత కబేళా ఏరియా, పాయికాపురం అండ్ ఓల్డ్ రాజరాజేశ్వరపేట ఈ ప్రాంతాలన్నీ తిరిగానమాట నిన్న సాయంత్రం. వీడియో రివర్స్లో వచ్చినట్టుంది. కాదమ్మా మా డ్యూటీలో సో అవన్నీ చూశాను. మొత్తం వాళ్ళలో కొంతమంది 68 మంది తీవ్రంగా బాధితులు అయితే ఉన్నారనమాట. పైగా వాళ్ళకి పనులు లేవు, పనులు కూడా చాలా తక్కువ మామూలు రోజుల్లోనే. ఈ 10 రోజుల్లో అసలు వాళ్ళకి పనులు లేవు, రూపాయి ఆదాయం లేదు. వాళ్ళు సంపాదించుకునేదే రోజుకో 300-400 సంపాదిస్తారు. ఆ ఆదాయం కూడా లేకపోవడంతో కుటుంబాలు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు.
గవర్నమెంట్ అయితే వాళ్ళకి నీళ్లు, మంచినీళ్ళు, పాలు, అలాగే నిత్యావసరాలు అండ్ ఇంకేంటి బియ్యం ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అయితే వీళ్ళ వరకు రాలేదు, ఈరోజు ఇస్తారు, మేబీ ఈరోజు ఇస్తారు. ఈ కాలనీకి ఇంకా ఇవ్వలేదు, వరద నీళ్ళు ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే తిండి వరకు కొదవలేదు, తినడానికి నీళ్ళు వరకు కొదవలేదు, కానీ వాళ్ళకి ధన సాయం కావాలండి అని అడిగారు. నాకు ఏదో ఒక సాయం కావాలండి, ఇంట్లో రొటేషన్కి కనీసం ఒక 100 రూపాయలు కూడా లేదు, బాగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారు. సో అందుకే నేను వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను, మీరు అది చూడొచ్చు. అందరికీ నమస్తే అండి. సో మనం విజయవాడలోని వరద బాధితులకు వాళ్ళందరికీ కూడా అంటే అనుకోని కష్టం వచ్చింది కాబట్టి మన ఛానల్ తరఫున ఏదో ఒకటి చేయాలనుకోవడం, నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పిలుపునివ్వడం, వాళ్ళు కూడా ఉన్నంతలో చాలామంది స్పందించడం, వాళ్ళందరూ తలా కొంత అమౌంట్ పంపించడం. సో నేను దాన్ని కొంత యాడ్ చేసుకొని ఉన్నాను. సో సాయం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో విజయవాడలో రైల్వే స్టేషన్లో కూలీలుగా పనిచేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఉన్నారు. సో వీళ్ళు ఇల్లు లైసెన్స్ కూలీలు అనమాట. దాదాపు 140 ఫ్యామిలీస్ ఉన్నాయి, 140 ఇస్తున్నాను. అలాగే వాళ్ళ 68 మందికి కూడా ఒక్కో కుటుంబానికి 1000 రూపాయలు, అంటే వాళ్ళు ధన రూపంలో ఏదైనా ఇవ్వండి. ఇంకా సగం వరకు మునిగిపోవడం, ఇంట్లో వస్తువులు చాలా వరకు పోవడం, బట్టలు పోవడం ఇవన్నీ జరిగింది. సో అందుకని మన ఛానల్ తరఫున ఏదో ఒకటి ఇస్తే మంచిదని వాళ్ళకి బాధ్యతలుగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఇంటికి కూడా 2 దుప్పట్లు ఇస్తున్నాను. అలాగే వాళ్ళ 68 మందికి కూడా ఒక్కో కుటుంబానికి 1000 రూపాయలు, అంటే వాళ్ళు ధన రూపంలో ఏదైనా ఇవ్వండి, మాకు ఫుడ్ అందుతుంది, వాటర్ వస్తున్నాయి, సో మాకు కొన్ని రోజులుగా పని లేదు కాబట్టి మేమేమైనా కొనుక్కోవాలన్నా చిన్న చిన్న అవసరాలు కూడా మా దగ్గర ఏమీ లేవు, సో ధన రూపంలో ఏమైనా సాయం చేయండి అన్న. సో అది అక్కడ ఆ ప్రాంతంలో దాదాపుగా 68 మందికి కూడా నేరుగా వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఇదిగోండి ఇట్లా దుప్పట్లు, ఒక్కో ఫ్యామిలీకి 2 దుప్పట్లు అండ్ 1000 రూపాయలు నగదు. ఇదంతా కూడా మీరిచ్చిన సాయమే, మీ ద్వారా నేను వాళ్ళకి అందించగలిగిన సాయమే, మన ఛానల్ ద్వారా వాళ్ళకి అందని సాయం. నా పేరేంటో మీకు తెలియదు, కానీ మీరు ఏమైనా చెప్పాల్సింది మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చెప్పాలి మీకు. ఓకేనా? నా లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందేలా చూడాలి. అంటే వీడియో అక్కడక్కడ బ్లర్ అవుతుంది, వీడియో అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది, నైట్ టైం మొబైల్లో షూట్ చేసిన వీడియో అది. సో వాళ్ళందరికీ కూడా మనం 68 మందికి కూడా ఒక్కొక్క ఇంటికి 2 దుప్పట్లు అండ్ 1000 రూపాయలు నగదు ఇచ్చామన్నమాట. సో ఆ ఇల్లన్నీ చూసి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబాలతో మాట్లాడి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్ నేను నిన్న పొద్దున చెప్పా, ఆటోలు బాగా పాడైపోయాయి, పాపం వాళ్ళకి ఆటో రిపేర్, కొంతమందికి ఇన్సూరెన్స్ కూడా ఉండదు, చాలామందికి ఇన్సూరెన్స్లు ఉండవు, వాళ్ళ ఆటో వాళ్ళు తీసుకోరు. సో ఇన్సూరెన్స్ ఉన్నా సరే వాళ్ళని బాగా ఇబ్బంది పెడతారు కంపెనీల వాళ్ళు క్లెయిమ్ చేయడానికి. సో అందుకే నిన్న ఒక ఆటో ఆయన మనకు కాంటాక్ట్ అయ్యారు, మన సబ్స్క్రైబర్స్ ద్వారా మనం హెల్ప్ చేస్తామని తెలుసుకొని కాంటాక్ట్ అయితే ఇదిగోండి ఆయన ఆటో చూసారా, ఆల్మోస్ట్ 90% నీటిలోనే మునిగిపోయింది. 5 రోజుల పాటు ఆటో ఇలాగే ఉంది, 5 రోజుల పాటు ఆటో ఇదే పరిస్థితుల్లో ఉంది చూడండి, 90% మునిగింది. సో దాంతో మొత్తం లోపల అంతా కూడా తుప్పు పట్టి మొత్తం అంతా కూడా పాడైపోయింది. అలాగే ఇంజిను, మోటారు ఏది పని చేయాలి, మొత్తం అన్నీ పాడైపోయినాయి. అందుకే నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూసుకొని ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో పరిస్థితి చూసుకొని అతనికి కూడా మన ఛానల్ తరపున 2 దుప్పట్లను అండ్ 5000 రూపాయలు సాయం ఇచ్చాను. ఎందుకంటే అతను ఆటో అస్సలు పనిచేయదు, అతని పేరు కూడా షేక్ షుబానిల్లా ఏదో చెప్పారు, ఒకసారి చూడొచ్చు ఆ వీడియో మీరు. షేక్ షాబుద్దీన్ అతని పేరు. అక్కడ ఇంకా నీళ్లు తగ్గలేదు చూసారా, మొత్తం అదంతా కూడా నీళ్లు తగ్గల. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి, నీళ్ళు అస్సలు తగ్గలేదు ఇంకా అక్కడ.
సో నిన్న నేరుగా అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో పరిస్థితులు చూసి అతను ఆటోని చూసి ఆటో మొత్తం ఏమైంది అక్కడ బురద నీటిలోనే మొత్తం చూశాను. ఇది రాత్రి 8:30, 9 ఆ టైంలో. సో ఇదంతా కూడా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల, మీరు ప్రోత్సహించడం వల్ల, మీరు నాకు పంపించడం వల్ల నేను మన ఛానల్ తరపున ఇవ్వగలిగిన సాయం మాత్రమే. సో అందుకే ఒక్క పిలుపునిచ్చినందుకు, ఇచ్చిన వెంటనే స్పందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. 100 రూపాయలు ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఏదైనా సరే సాయం సాయమే కాబట్టి వాళ్ళు మనం ఆ సాయం ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం వచ్చింది చూసారా, ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అది జీవితంలో మర్చిపోలేరనమాట ఆ అనుభూతిని వాళ్ళు. అలాగే ఇచ్చిన నాకు కూడా ఆ అనుభూతి ఉంది. సో పంపించిన మీకు కూడా ఆ అనుభూతి ఉంది. నైట్ టైం కెమెరా తీసుకెళ్ళ మొబైల్లో షూట్ చేసిన వీడియో ఇది, అందుకే కాస్త క్లారిటీ క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. దుప్పటిను 5,000 రూపాయలు క్యాష్ ఇచ్చాను అతనికి. అతను కూడా నగదు రూపంలో అడిగారు. మనం బ్యాంక్ అకౌంట్కి వేస్తామని చెప్పాం కానీ బ్యాంక్ అకౌంట్ లేదన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అండి అన్నారని 5,000 రూపాయలు క్యాష్ ఇచ్చానమాట. సో ఇట్లా ఈరోజు ఇంకొక 9 మంది ఆటో వాళ్ళను గుర్తించి అందరికీ 5,000 ఇవ్వలేం. ఏంటంటే ఆటో బాగా డ్యామేజ్ అయింది కాబట్టి 5,000 ఇస్తున్నాం. ఇంకో 9 మందిని గుర్తించి వాళ్ళకి 2,000 సాయం ఇవ్వడానికి మనం అనుకుంటున్నాము. సో అది అలాగే చివరి విడతలో ఇప్పుడు ఇది అయిపోయింది కదా నిన్న, రేపు కానీ ఎల్లుండి కానీ చివరి విడతలో నేను ఆల్రెడీ 200 చీరలు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వైజాగ్లో ఉన్నారు, ఆయన తెప్పించిన చీరలు ఉన్నాయంటే చాలా తక్కువ రేటు, హోల్సేల్ రేట్లకి తక్కువ రేటుకి మనకు పంపిస్తానన్నారు. 200 చీరలు తెప్పిస్తున్నాను. అలాగే ఒక 300 మంది పిల్లలకు 500 మందికి ఇద్దాం అనుకున్నాము, కానీ అక్కడ పిల్లల్ని వాళ్ళని వీళ్ళని మనం చూస్తే 300 మంది వరకు ఉన్నారంట. సో 300 మంది పిల్లలకు కూడా బట్టలు, ఒక్కొక్కరికి 2 జతల బట్టలు. ఇది మనం లాస్ట్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాము, ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోద్ది. అలాగే దుప్పట్లు మర్చిపోయాయి, దుప్పట్లు ఉన్నాయి మన దగ్గర ఇంకా 150 అంటే 70 150 కాదు 180 దుప్పట్లు ఉన్నాయి. 180 మందికి 180 కుటుంబాలకు దుప్పట్లు ఇవ్వచ్చు. సో ఇది మన చివరి విడత సాయం. చివరి విడతలో రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చేస్తాం, ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోద్ది. ఇవి వాళ్ళకి అవసరమైనవి, ఇవే నీటిలో కొట్టుకుపోయి బాగా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇవే వాళ్ళకి అవసరం నేను గుర్తించినవి. అందుకు ఇవి మనం చివరి విడతలో రేపో ఎల్లుండో, ఎందుకంటే ఇవి వైజాగ్ నుంచి రావాల్సి ఉంది, ఇవి బెంగళూరు నుంచి రావాల్సి ఉంది, ఆర్డర్ పెట్టాం, ఇవి ఆర్డర్ పెట్టాం, రావాల్సి ఉంది. ఆ తర్వాత దుప్పట్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి, ఇస్తాం. అది చివరి విడత సాయం. దాంతో మనం విజయవాడ వరద బాధితులకు మన ఛానల్ తరపున ఇస్తున్న సాయం ముగిసినట్టే. కాబట్టి దయచేసి ఇంకెవరు కూడా పంపించొద్దు, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.